అలా చేయడం, ఒక అబ్బాయిని అలా చేయడం కరెక్ట్ కాదు. మీ అమ్మాయి కరెక్ట్ ఉంటే అబ్బాయి ఎందుకు? తను లీనియన్స్ ఇచ్చింది కాబట్టి షీ వాస్ ప్రెగ్నెంట్. సో అది ఎందుకు కన్సిడర్ చేయలేవు? అసలు ఫస్ట్ నీ క్యారెక్టర్ కరెక్ట్ ఉంటే నువ్వు ఆపోజిట్ పర్సన్ని చంపినా ఫరక్ పడదు. ఇప్పుడు ఏం చేస్తావు? ఇప్పుడు ఏమేం చేసినావు? ఏం సంపాదించినావు? ఆయన చంపేసి ఇజ్జత్ సంపాదించినావా? నీ బిడ్డ వాల్యూ సంపాదించినావా? ఇప్పుడు నీ బిడ్డ కడుపులో ఎదుగుతున్న ఆ బేబీని ఏం చేస్తావు? ఫాదర్ అని ఎవరికి చూపిస్తావు? సొసైటీ నేను వట్టి వదిలేస్తారు, ఈ పోలీస్ వాళ్ళు కానీ అందరూ వదిలేస్తారని చెప్పేసి అనుకున్నారా? ఫస్ట్ నీ పిల్లల్ని కంట్రోల్లో పెట్టుకొని అవతలని చంపేంత స్టేజ్కి ఎదగండి. అతన్ని కూడా ప్రాణమే. సో వాళ్ళిద్దరు కలిసి పెళ్లి చేయాల్సింది, ఒక్కొక్క టైం తీసుకోవాల్సింది, నువ్వు ప్రెగ్నెంట్ తీపించాల్సింది. ఎన్నో ఫార్మాట్స్ ఉన్నాయి కదా. నువ్వు ఇప్పుడు అబ్బాయిని చంపేసి ఒక తల్లి కడుపుకోతాను మీరు మిగిలించారు. ఫైనల్గా మీరు ఏం ప్రూఫ్ చేసారు? ఆమె ఏం ప్రూఫ్ చేసింది? ఇప్పుడు ఆమె క్యారెక్టర్ నేను చూసాను బ్రో యూట్యూబ్లో కూడా. ఆమెకు కూడా ఆల్రెడీ ఎఫ్ఐఆర్ ఉందంట అవతల ఒక హస్బెండ్ కాక. అది కరెక్ట్ కాదు కదా. ఈమె కరెక్ట్ ఉంటే కూతురు కరెక్ట్ ఉంటుంది. కూతురే తప్పుతో తల్లి తొక్కినప్పుడు కూతురు తొక్కదా? అది డెఫినెట్లీ రాంగ్. తనకి మాత్రం ఉరి శిక్ష తీయాలి. ఇప్పుడు ఆ అమ్మాయి ఎవరైతే ఉన్నారో ప్రెగ్నెంట్ అమ్మాయికి ప్రెగ్నెంట్ తీపిచ్చి తనని మంచిగా తనకు ఒక లైఫ్ చూపించాలి. అంటే ఎన్ని జరుగుతున్నా అబ్బాయిలు కూడా ఎందుకు మారట్లేదు మేడం? నిజంగా అదే కదా వాళ్ళు ఎందుకు అసలు 20 సంవత్సరాలు, ఆమెకేమో 18-17 సంవత్సరాలు. అదే అసలు ఎందుకు నాకు అర్థం అవ్వట్లేదు. వాళ్ళు కంట్రోల్ చేసుకోర్రి కొంచెం. ఏంగా చచ్చిపోతారా? ఇంతటితో లైఫ్ అయిపోయిందా? ఎంతో ఉంది, ఒక లిమిట్ ఉంటుంది మనకంటూ. సెల్ఫ్ కంట్రోల్ లేకపోతే లైఫ్లో మనం ఏం అచీవ్ చేయలేము. ఇలానే కూర్చిపోతాం మధ్యలో. ఇప్పుడు ఆ అబ్బాయి ఎవరైతే చనిపోయారో ఇప్పుడు వాళ్ళ తల్లికి ఏం సమాధానం చెప్తారు? పాపం ఇప్పుడు ఆమె ఎంతో ఎక్స్పెక్టేషన్స్తో అన్ని ఇయర్స్ అబ్బాయిని ఏ కష్టం చేసి ఏం చేసి సాది ఇంత పెద్దగా చేస్తే ఆమెకి ఇచ్చే గిఫ్ట్ డెడ్ బాడీయా? ఇప్పుడు అది చంపే ముందు ఆలోచించాలి, లేకపోతే బిడ్డను చంపేయాల్సింది. ఇది అసలు నాకైతే అయితలేదు. ఇది ఎట్లా తీసుకోవాలో కూడా తెలియట్లేదు. వెరీ రాంగ్. తనకి మాత్రం ఉరి శిక్ష తీయాలి, ఆ అమ్మాయికి మాత్రం ఏదో ఒకటి న్యాయం చేయాలి. ఇక్కడ తప్పేవరదని మీరు తప్పేవరది మేడం? ఇక్కడ అంటే ముందే అలా చేసిన అమ్మాయి తప్ప, అబ్బాయి తప్ప, చంపిన తల్లి తప్ప చూసుకోవచ్చు. అబ్బాయి అమ్మాయి కంట్రోల్ ఉంటాయి. ఇప్పుడు ఈ తప్పు జరగకపోతుంది. అండ్ మోర్ ఓవర్ తల్లి అనేది పెద్దది. పిల్లలు తప్పు చేస్తే తల్లి రైట్ చేయాలి. సో తల్లితో పాటు పిల్లతో పాటు తల్లి కూడా రాంగ్ చేస్తా అంటే అది కరెక్ట్ కాదు. సొసైటీకి వాళ్ళు ఏం చెప్పాలనుకుంటున్నారో కూడా సీరియస్లీ అర్థం అవ్వట్లేదు. అది వెరీ రాంగ్ అండి. తనకి మాత్రం ఉరి శిక్ష కంపల్సరీ వేయాలి. అంటే సొసైటీలో ఇవి ఎక్కువ అయిపోతున్నాయి కదా, అమ్మాయిలు అయినా అబ్బాయిలు అయినా లివింగ్ రిలేషన్షిప్ కూడా ఎక్కువైపోయింది. అమ్మాయిలు కూడా ఎందుకు మరీ ఇంత క్యూరియస్, ఇంత కామాందులు తయారైతే నాకు అర్థమైతలేదు. టైం తీసుకోండి. మీరు ఫస్ట్ కెరియర్ ఫోకస్ చేయండి. ఇలాంటివి కెరియర్లో లైఫ్లో చాలా వస్తుంటాయి. అదే లైఫ్ కాదు, అదొక పార్ట్ ఆఫ్ లైఫ్. అదే అట్లా చూడండి. అదే లైఫ్ పనిగా తప్పు మీద తప్పు చేసుకుంటా పోతే ఎండ్ ఆఫ్ ద డే మీకు మీ పుట్టే పిల్లలకు మీరు ఏం చెప్తారు? వాళ్ళకి ఏం నేర్చుకోవాలి మీ నుంచి? మీరు ఫస్ట్ లైఫ్ మీద ఫోకస్ చేయండి. కెరియర్ ఉడిచిపోయింది అనుకో లైఫ్లో ఎవ్వరం కూడా ఏం చేయలేము. కెరియర్ మీద ఫోకస్ చేసి ఆఫ్టర్ దట్ మీరు ఏమైనా చేయాలనుకుంటే అప్పుడు చేయుర్రి. లైఫ్ ఇంతటితో ఆగిపోలేదు. మీరు కరెక్ట్ ఉన్నంతసేపు లైఫ్ బాగుంటుంది. మీరు ఎప్పుడైతే తప్పుతో పడతారో కూర్చుంటారు. అంటే ఇప్పుడు లివింగ్ రిలేషన్షిప్స్ కూడా ఎక్కువైపోయినాయి కదా, దాని గురించి ఏం చెప్తారు మేడం? అది కరెక్టే అంటారా? మన కల్చర్ ఇన్లీగల్ అఫైర్స్ కూడా చాలా పెట్టుకుంటున్నారు. అది తప్పు కదా. ఏదన్నా ఉంటే ఇప్పుడు లైఫ్ మీద పేరెంట్స్ని చూసుకోవడం, పిల్లల్ని చూసుకోవడం, హస్బెండ్ ఇలా చూసుకోండి. ఓకే ఫైన్, ఒక దాంట్లో అగ్రీ చేయొచ్చు. హస్బెండ్ టార్చర్ వల్ల పీస్ ఆఫ్ మైండ్ కోసం కొంతమంది ఫీమేల్స్ కూడా ఇన్లీగల్ రిలేషన్షిప్ పెట్టుకుంటున్నారు. నేను నా సరౌండింగ్లో కూడా చూశాను. అది ఒక లిమిట్ వరకు బాగుంటుంది. సొసైటీకి కానీ హస్బెండ్కి తెలిస్తే కనుక బాగుండదు. మీరు ఏం చేయాలనుకుంటున్నారంటే మీ లైఫ్లో బాగా ఆలోచించి ఒక స్టెప్ వేయండి. లైక్ బిజినెస్ పరంగా కానీ, జాబ్ పరంగా కానీ, యాక్టర్ పరంగా కానీ, లైక్ వాట్ ఎవర్ ఇట్ ఈస్. ఆ స్టెప్ మీరు తీసుకొని ఒక సొసైటీలో ఇన్స్పిరేషన్గా తీసుకోవాలి మిమ్మల్ని. అరే అమ్మాయి పలానా అమ్మాయి ఇలా రా, ఇట్లా వాళ్ళ హస్బెండ్ ఇట్లా ఉంటే తను ఇలా చేసిందని. సో అలా ట్రై చేయండి. కానీ ఇప్పుడు హస్బెండ్ కాక వేరే అతనితో హ్యాపీనెస్ వచ్చిందని అతను వదిలేసి ఇంకొక అతను అలా వెళ్ళిపోతుంటుంటే ప్రాస్టిట్యూట్స్ అంటారు. కానీ ఎక్కడ కూడా నీ ఫీలింగ్స్కి రెస్పెక్ట్ చెయ్యరు. సో నీ ఫీలింగ్స్కి, నీ ఎమోషన్స్కి రెస్పెక్ట్ ఉండాలంటే నువ్వు కరెక్ట్గా ఉండాలి. కరెక్ట్గా చేసుకుంటేనే లైఫ్లో సక్సెస్ అనేది వస్తుంది. ఇవాళ హార్డ్ వర్క్ చేస్తే ఫ్యూచర్లో హ్యాపీగా ఉంటుంది.